వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్విత వరల్డ్. టుడే రెసిపీ వంకాయ పచ్చి పులుసు. ముందుగా ఒక 200 గ్రాములు ఉన్న వంకాయని తీసుకోవాలి. వంకాయలు అనేవి ఇలా పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది, మనకి పచ్చి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా వంకాయకి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి అవైలబుల్ గా ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ కట్టెల పొయ్యి లేదు కాబట్టి నేను ఇలా స్టవ్ పైనే కాలుస్తున్నాను. సేమ్ అదే టేస్ట్ రావాలంటే ఇలా కాల్చుకొని చేసుకుంటే కొంచెమైనా టేస్ట్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అంటే కట్టెల పొయ్యి రుచి వేరు, గ్యాస్ పైన చేసింది అంత రుచిగా ఉండకపోయినా కొంచెం రుచి అయినా వస్తుంది కదా. మనం పాతకాలం వంటలు మర్చిపోకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటే అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పచ్చి పులుసులు మనం కూడా తినొచ్చు, మన పిల్లలకు కూడా పరిచయం చేసినట్టుగా ఉంటుంది. చూసారు కదా, వంకాయ అనేది మంచిగా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇలా చుట్టూ తిప్పుకుంటూ వంకాయని మంచిగా కాల్చుకోవాలి. ఈ పచ్చి పులుసు అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. వట్టి వంకాయ పచ్చి పులుసుతో కూడా తినేయొచ్చు, కడుపు నిండా తింటారు. లేదంటే ఇందులోకి కొంచెం ముద్దపప్పు యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పులో నెయ్యి వేసుకొని ఈ వంకాయ పచ్చి పులుసు వేసుకొని తిని చూడండి, ఎవరికైనా నచ్చుతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈసారి మీ ఇంట్లో వంకాయ ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వంకాయని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకోకూడదు, నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా కట్టెల పొయ్యి ఉంటే అందులో ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, చారుకి కమ్మదనాన్ని ఇస్తాయి అవి. కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ వేడి తగ్గిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన తొక్క మనం తీసేసుకుందాం. ఇలా ఎక్కడ కూడా తొక్క లేకుండా తీసేసుకొని వంకాయలో ఉన్న గుజ్జు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వీలైతే అంత గుజ్జు అనేది మనం మెత్తగా మెదుపుకోవాలి. అలా అయితేనే మనం తినేప్పుడు వంకాయ ముక్కల్లా కాకుండా మంచి గుజ్జులా ఉంటుంది, చారు కూడా చిక్కగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వంకాయ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతితో ఒక 2 నిమిషాలు ఇలా అంటే వంకాయ గుజ్జు అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా వంకాయ గుజ్జు అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, అందులో నుంచి రసం అనేది తీసుకోవాలి. మనకి ఎంత అవసరం అయితే అంత రసం అనేది తీసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. చింతపండు పులుపును బట్టి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రసంలోకి మనం ముందుగా పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేసాం కదా, వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వంకాయ గుజ్జు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చారులో కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మధ్యలో అన్నం తిన్నప్పుడు వస్తుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ అనేవి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు అనేవి వేసాను. మీ ఇష్టం ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలతోనే చారు అనేది ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వంకాయ పచ్చి పులుసు డైలీ తినేదానికంటే కొంచెం ఎక్కువనే తింటారు, అంత టేస్టీగా ఉంది. పచ్చి పులుసులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి పులుసులో పోపు అనేది చాలా ఇంపార్టెంట్, సూపర్ టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. 3 ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి పులుసులో ఎండుమిర్చి వేస్తాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చి మనం చారులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సూపర్ టేస్టీ అయిన వంకాయ పచ్చి పులుసు అనేది రెడీ అవుతుంది. పోపు అనేది అందులో యాడ్ చేసుకుంటే. మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.